బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, అదే విధంగా మరి రాఘవరావు సార్‌కి, మేడంకి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వచ్చినటువంటి మీ ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. సో, మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, భక్తులలో ఎన్ని రకాలున్నారు? ఎంతమందున్నారు? మనందరం భక్తులమే దేవుడికి కదా! ఎలాంటి భక్తులమో ఇప్పుడు తెలుస్తుంది. సో, మనందరం భగవంతుడికి భక్తులం. అంటే చాలా మందికి ఏంటంటే, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఆయనకి ఏంటంటే ఇష్టం? ఆయన దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు? ఇవన్నీ కూడా మనం మన యొక్క కెపాసిటీకి తగ్గట్టు మనం అనుకుంటూ, ఒక భ్రమలో ఉంటూ, దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు దానికి అన్వయించుకుంటూ ప్రతిరోజు దానికి తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం కదా! కానీ మరి భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు దీని గురించి ఏం చెప్పాడో ఇవాళ తెలుసుకుందాం. ఒక్క నిమిషం. ఓకే. చాలా మంచి అంశం. మెల్లిగా నేర్చుకుందాం, తెలుసుకుందాం అన్ని విషయాలు. ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడంటే ఇష్టమే కదా! కానీ అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు అసలు భగవంతుడు అంటే ఏమిటి? అసలు ఆయన గురించి ఏ అసలు చెప్పడం జరిగింది ఇందులో. ఆ భక్తుల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆ శ్లోకాలేంటంటే, ఏడో అధ్యాయంలో 16వ శ్లోకం, ఇంకా ఏడో అధ్యాయంలో 17వ శ్లోకం. ఈ 2 శ్లోకాల్లో ఆయన వివరించడం జరిగింది. ఈవేళ ఆ వివరణ చెప్పుకుందాం. నేను సొంతంగా ఏది చెప్పట్లేదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడో మనం ఈవేళ ఆ 2 శ్లోకాల ద్వారా నేర్చుకుందాం. మనం ఇక్కడ కంప్లీట్ ఆత్మజ్ఞానం కోసం వచ్చాం. మనందరికీ భగవంతుడంటే ఎంతో ఇష్టం కదా! అవన్నీ ఎలాగో పూజలు అవి చేస్తున్నాం. కరెక్టే. అవన్నీ ఓ పక్కన పెడితే, మనం ఇంకా ఇక్కడ జ్ఞానం నేర్చుకోవడానికొచ్చాం. అంటే ప్రతి ఒక్కదాన్ని మనకు తెలియని దాన్ని నేర్చుకుంటూ, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని వీళ్ళు ఇది చెప్తున్నారేంటి, అలా చెప్తున్నారేంటి అని అనుకోకూడదు. ఎందుకంటే, మన జ్ఞాన పరిధి దాటింది. మనం ఒక స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లవాడున్నాడనుకోండి, వాడు సిక్స్త్ స్టాండర్డ్‌లోకి ఎళ్తాడు కదా! ఫిఫ్త్‌లోనే ఉండడు కదా! అంటే వాడికి ఫిఫ్త్‌లో చెప్పినవి సిక్స్త్‌లో చెప్పరు. అలాగే వాడు 10థ్‌కెళ్ళాక ఇవి ఉండవు. దీని బేస్డ్ మీద నెక్స్ట్ ఉంటాయి కదా! వాడి లెవెల్‌కి తగ్గట్టు. అదే విధంగా అది అర్థం చేసుకొని వాడు రాసి పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్‌కెళ్తూ ఉంటాడు. అదే విధంగా ఈ ఆత్మజ్ఞానం కూడా మనం తెలుసుకుంటూ ఉంటే, మనం నెక్స్ట్ లెవెల్‌కి మన పరిధనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం ట్రై చేయాలి. అయితే ఇప్పుడు భగవద్గీతలో ఏడో అధ్యాయంలో 16వ శ్లోకంలో ఏం చెప్పాడో శ్రీకృష్ణ పరమాత్ముడు చూద్దాం. 16, 17 2 శ్లోకాలు నేను చెప్తా. 2 టైమ్స్ చెప్తా. చెప్పాక దానికి తాత్పర్యం, దాని మీనింగు, వివరణ అన్నీ చెప్పుకుందాం. అయితే ఏడో అధ్యాయంలో 16వ శ్లోకంలో చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. మళ్ళీ ఇంకొకసారి చెప్తా. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇది 16వ శ్లోకం. స్లో అలాగే అయిపోయింది మేడం. 17వ శ్లోకం. ఆ! 17వ శ్లోకం చెప్తున్నా. కొంచెం స్లోగా చెప్పండి. ఓకే మేడం. కొంచెం స్లోగా చెప్పండి. ఓకే. ఓకే. 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. అంటే ఇది ఏడో అధ్యాయంలో 16వ శ్లోకం, 17వ శ్లోకం. ఈ 2 శ్లోకాలు చెప్పాను. ఇప్పుడు దీనికి తాత్పర్యం ఏంటంటే, భరతవంశుడగు ఓ శ్రేష్ఠుడగు ఓ అర్జునా! ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు, ఆత్మజ్ఞానము కలవారు అనే 4 విధాలైన వారు నన్ను సేవిస్తున్నారు అని
దీని తాత్పర్యం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు రెండో రకం, భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు మూడో రకం, ఆత్మజ్ఞానం కలవారు వీళ్ళు నాలుగో రకం. ఈ విధమైనటువంటి వారు నన్ను సేవిస్తున్నారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అర్జునుడికి ఈ విశ్వరూప సందర్శనప్పుడు చెప్పడం జరిగింది. అంటే వారిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడు, పరమాత్ముడు చెప్పరా? ఇంకొకసారి ఆ తాత్పర్యం చెప్పరా? ఈ 4 రకాల్లో ఫస్ట్ది ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, 2 ధనాన్ని ఆశించేవారు, 3 భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలవారు, 4 ఆత్మజ్ఞానము కలవారు అనే 4 రకాలు ఉంటారు భక్తులు. అయితే వారిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండేవారు, అంటే ఆత్మతో కూడి ఉండేవారు. నెక్స్ట్ ఆత్మతో కూడి ఉంటూ ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండేవారు, వాళ్ళని జ్ఞాని అంటారు. అలాంటి జ్ఞాని శ్రేష్ఠుడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అట్టి జ్ఞానికి నేను ఇష్టుడనే, నేనంటే చాలా ఇష్టము అని చెప్తున్నాడు. అతడు కూడా నాకు ఎక్కువ ఇష్టుడు, అతను కూడా నాకు చాలా ఇష్టుడే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నిత్యము పరమాత్మతో కూడి ఉండేవారు, పరమాత్మేందు భక్తి కలవారగు జ్ఞాని శ్రేష్ఠుడు. అలాంటి జ్ఞానికి నేను ఇష్టుడనే, అలాంటి జ్ఞాని నాకు ఇష్టుడే అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ పై శ్లోకాలను బట్టి మనకిప్పుడు ఇచ్చుకున్న వివరణని బట్టి ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఏమిటి అంటే 4 రకాల భక్తులలో, అంటే కష్టాల నుంచి కాపాడమని పూజలు భజనలు ప్రార్థనలు చేస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అవునా? అట్లాంటి భక్తులు కూడా ఉంటారని చెప్తున్నాడు ఆయన. అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, 4 రకాల భక్తులలో అంటే కష్టాల నుంచి కాపాడమని పూజలు భజనలు ప్రార్థనలు చేస్తూ ఆర్తనాదాలు చేసే ఆర్తుల కంటే, ఆర్తనాదాలు చేసే ఆర్తుల కంటే ఇది ఒకటో రకం వాళ్ళు. రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారు? అలాంటివే చేస్తూ, అలాంటి అంటే ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు పూజలు భజనలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అవి చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఇంకా ఏం చేస్తారు? ధనాన్ని సంపదల్ని ప్రసాదించమని కోరుతూ ఉంటారు, ధనాన్ని సంపదల్ని ప్రసాదించమని కోరికలు కోరే అర్ధార్థుల కంటే అంటే ఫస్ట్ ఏం చెప్పారు? పూజలు భజనలు ప్రార్థనలు చేస్తూ ఆర్తనాదాలు చేసే ఆర్తుల కంటే, అవన్నీ కూడా చేస్తూ ఇంకా సంపదల్ని ధనాన్ని కూడా ప్రసాదించమని కోరికలు కోరే అర్ధార్థుల కంటే భగవంతుడిని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది కదండి చాలా మందికి. ఈ కేటగిరీస్ కాకుండా కొంతమందికి భగవంతుడు నిజంగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. అట్లా భగవంతుని తెలుసుకోవాలనే జిజ్ఞాసతోటి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళు శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాంటి అధ్యయనం చేసే వాళ్ళని ఏమంటారు? పండితులు అంటారు. వాళ్ళు ఏమంటారు? పండితులు అంటారు. సో అట్లాంటి శాస్త్రాధ్యయనం చేసేటువంటి పండితుల కంటే కూడా భగవంతుని యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుని, భగవంతుడి యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుని నిత్యము అంటే ప్రతిరోజు అనునిత్యము ధ్యానము ద్వారా, మనకు తెలుసు కదండి మనం ధ్యానం చేస్తున్నాం కదా అందరం, సరైన ధ్యానం చేయాలి. ఏదో చేసి అది ధ్యానం అనుకోవద్దు, సరైన ధ్యానం. ఆ ధ్యానం ద్వారా ఆత్మతో ఉండే జ్ఞాని నాకు ఇష్టుడు అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్థమైంది కదండి ఇక్కడ దాకా అందరికీ? ఈ 4 రకాల భక్తులలోనూ ఎవరైతే ఆత్మతో కూడి ఉంటారో, ఆత్మేందే దృష్టి పెట్టి ఉంటారో వాళ్ళే
నాకు అత్యంత వాళ్ళే నాకు ఇష్టలు అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ఒక్క నిమిషం మ్యూట్ నొక్కుతున్నా నేను. ఒక్క నిమిషం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదండి అందరికీ. ఇప్పుడు ఈ పై వాళ్ళని ఇప్పటి వరకు చెప్పిన 4 కేటగిరీ వాళ్ళని కనుక మనం గమనిస్తే, మొదటి 2 రకాల వాళ్ళు ఉన్నారు కదా, ఆ 2 రకాల వాళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుణ్ణి కోరికలతో ఆరాధించేవారు అని మనకు తెలుస్తుంది. వాళ్ళు భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తారండి? కోరికలు. వాళ్ళకి అవసరమైన కోరికలు ఏముంటాయో ఆ కోరికల కోసం భగవంతుని ఆరాధిస్తున్నారు అని మనకు అర్థమైంది కదా. రెండో రకం వారు, రెండో రకం వారు ఎలా ఉన్నారంటే, భగవంతుడు ఇచ్చేవి కాకుండా భగవంతుడినే ఇష్టపడుతున్నారు వాళ్ళు. అంటే భగవంతుడు ఇచ్చే కోరికలు తీర్చే ఆ కోరికలు వాళ్ళకి అక్కర్లేదు, కానీ భగవంతుడిని వీళ్ళు ఇష్టపడుతున్నారు. అంటే కోరికలు లేకుండా ఆరాధించేవాళ్ళు అనమాట. ఫస్ట్ రకం, రెండో రకం వాళ్ళు కోరికల కోసం ఆరాధిస్తున్నారు. ఈ మూడో రకం వాళ్ళిద్దరూ ఒకటే కేటగిరీలోకి వస్తారు. ఇంకొక రకం వాళ్ళు కోరికలు లేకుండా భగవంతుని ఆరాధిస్తున్నారు. ఓకేనా? కానీ ఇంకో రకం ఉన్నారు కదా, మూడో రకం వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకుని ఆయన్ని పొందడానికి ధ్యానం చేస్తున్నారు. అంటే ఈ ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన తెలుసుకునే మార్గం తెలుసుకుని ఆత్మ మీద దృష్టి పెట్టి వీళ్ళు ధ్యానం చేస్తూ ఆయన పొందడానికి ట్రై చేస్తారు. ఈ 3 రకాల భక్తులు పేర్లు చెప్పుకుందాం. అలా భక్తులలో 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారండి? 3 రకాల వాళ్ళు ఉన్నారు. వారిని మనం ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, మొదటి రకం భక్తుల్ని ఏమంటామంటే భగవంతుడి నుంచి ఇష్టపడేవారు. అంటే వీళ్ళకి భగవంతుడి నుంచి కావాల్సినవన్నీ, ఆశించినవన్నీ భగవంతుడి నుంచి రావాలి అని ఆశిస్తూ కోరికల కోసం భగవంతుడి నుంచి ఆశపడుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ రాసుకునేటప్పుడు సరిగ్గా రాసుకోవాలి. భగవంతుడి నుంచి ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళన్నిటినీ. ఓకేనా? ఇది మొదటి రకం వాళ్ళు కోరికలతో చేసే వాళ్ళని భగవంతుడి నుంచి ఇష్టపడేవారు. అదేవిధంగా రెండో రకం భగవంతుడిని ఇష్టపడేవారు. రెండో రకం భగవంతుడిని ఇష్టపడేవారు. ఓకే, రాసుకున్నారా అందరూ? మూడో రకం వాళ్ళు భగవంతుడు ఇష్టపడేవారు. భగవంతుడు ఇష్టపడేవారు. సో ఈ 3 రకాల వారిలో మొదటి రకానికి చెందిన వారు చాలా ఎక్కువ శాతం మంది ఉంటారు. చాలా ఎక్కువ శాతం మంది మొదటి రకానికి చెందిన వాళ్ళే ఉంటారు. అంటే కోరికలతోటే భగవంతుడిని పూజ చేస్తూ ఉంటారు. రెండో రకం కొద్ది శాతం మందే ఉంటారండి. రెండో రకం అంటే వాళ్ళ కోరికలు ఉండవు, భగవంతుడిని వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు రెండో రకం వాళ్ళు. ఇంకా మూడో రకం వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. అతి కొద్ది మందే అంటే వీళ్ళు భగవంతుడిని ఇష్టపడుతూ ఉంటారు, భగవంతుడు కూడా వీళ్ళని ఇష్టపడుతూ ఉంటాడు. అంటే భగవంతుడికి వీళ్ళంటే చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళనే భగవంతుడు ఇష్టపడతాడు. ఈ మూడో రకం కేటగిరీ వాళ్ళని. అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కదా ఈ మూడో రకం వాళ్ళు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మూడో రకం కేటగిరీలోనే ఉండడానికి ట్రై చేయాలి. అది ఎలాగో అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదటి రకం భక్తులు అంటే భగవంతుడి నుంచి అన్ని కూడా కావాలని ఆశిస్తూ ఇష్టపడేవారు ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళు కోరికలు కోరుకుంటూ ఉంటారు. వీరికి భగవంతుడి కంటే కూడా భగవంతుడు ఇచ్చేవే ఇష్టం. అర్థమవుతోందండి ఇక్కడ ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నారు. భగవంతుడి కంటే కూడా భగవంతుడి నుంచి వచ్చే వాటి మీదే వీటికి ఆశ ఎక్కువ. వీళ్ళకి భగవంతుడి మీద దృష్టి ఉండదు, భగవంతుడి నుంచి అన్ని వచ్చే వాటి మీదే వీళ్ళకి దృష్టి. సో తమకి ఇష్టమైనవి ఇస్తాడనే భగవంతుడిని వీళ్ళు ఇష్టపడతారు. అంటే ఎవరిని అడుగుతారు? వాళ్ళకి ఇష్టమైనవన్నీ కావాలి, కోరికలన్నీ ఎవరిని అడగాలి? భగవంతుడిని అడగాలని వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు భగవంతుడిని ఇష్టపడినట్టుగా చేస్తూ పూజిస్తారు. అన్ని వస్తాయి కదా అని. అంటే ఇక్కడ వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ప్రతిఫలాన్ని ఆశిస్తూ వీళ్ళు పూజిస్తున్నారు. అంతేగాని పూర్తి శ్రద్ధ భగవంతుడి మీద కాదు. భగవంతుడు కావాలనుకోవట్లేదు వాళ్ళు. ఓన్లీ వీళ్ళకి కావాల్సిన కోరికలు ఆయన తీరుస్తాడు కాబట్టే వీళ్ళు పూజిస్తున్నారు. అంతేకాని వీళ్ళకి నిజంగా భగవంతుడు అంటే ఇష్టం అనేది కాదు. అందుకే వీరు కోరింది ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫోటోలు మారుస్తారు. నిజమే కదా?
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, వీళ్ళ కోరిక తీరలేదు అనుకోండి, సాయిబాబాని పూజిస్తారు కొన్నాళ్ళు, కొన్నాళ్ళు అయ్యప్పని పూజిస్తారు. ఇట్లా వాళ్ళు కోరిన కోరికలు కనుక తీర్చకపోతే ఆ దేవుణ్ణి మార్చి, ఆ ఫోటోలు మార్చి, వాళ్ళ పూజలు వేరే ఫోటో మీదకి మళ్ళించి ఆ దేవుణ్ణి పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. మనం కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని స్పెషల్ సందర్భాల్లో ఇంకో దేవుడిని నిలబెట్టి ఆ దేవుడికి స్పెషల్‌గా కోరికలు చెప్పుకుని వాళ్ళకి పూజిస్తూ ఉంటాం 45 రోజులు అట్లాగా. అవును కదా! సో, ఆ విధంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫోటోలు ఒకటే కాదు, మతాలు కూడా మారుస్తారు కొంతమంది. మతాలు. అంటే ఈ మతంలో ఉంటే ఈ దేవుడు తీర్చట్లేదు. వేరే మతంలోకెళ్ళిపోదాం. వేరే మతంలోకెళ్తే కోరికలు తీరుతాయని చెప్పి వాళ్ళు వేరే మతంలో కూడా మారిపోతూ ఉంటారు. మరి ఇలాంటి వారిని మరి భగవంతుడు మరి ఇష్టపడతాడా? ఇలాంటి వారంటే భగవంతుడికి మరి ఇష్టం ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన చెప్పిందేంటి? వీళ్ళు చేస్తున్నదేంటి? కదా! మరి ఆలోచించండి, మీకు భగవంతుడంటే ఇష్టం లేనప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎలా ఇష్టపడతాడు? కదా! ఒక రకంగా వీరంతా కూడా ఎలాంటి వారంటే తండ్రి ఇష్టం ఉండడు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తి మీద మాత్రం వీళ్ళకి మమకారం ఉంటుంది. ఆ ఆస్తి కావాలి వీళ్ళకి. తండ్రొద్దు. అలాంటి కేటగిరీకి వచ్చేవాళ్ళనమాట వీళ్ళందరూ. సో, ఈ మొదటి రకం భక్తులందరూ ఇలా ఉంటాయి. అందుకని వీళ్ళకి ఉండేటువంటి కష్టాలు ఎప్పటికీ తీరవనమాట. వీళ్ళకి కష్టాలు ఎలా తీరుతాయండి? వీళ్ళు చేయాల్సింది చేయట్లేదు. ఓన్లీ ఫోటోలు మారుస్తూ, మతాలు మారుస్తూ ఆ విధంగా ఉంటే మూర్ఖంగా ప్రవర్తిస్తే వాళ్ళ వచ్చే కష్టాలు పోవు. ఎలా తీరుతాయి? చేయాల్సింది వాళ్ళు చేయట్లేదు. సో, ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ రకం భక్తులు వీళ్ళందరూ. నెక్స్ట్ రెండో రకం భక్తులు ఎలా ఉంటారో చూద్దాం. ఈ రెండో రకం భక్తులకి మనం ఏమనుకున్నాం? వాళ్ళకి కోరికలుండవు. కానీ నిజమైన భగవంతుడు అంటే చాలా ఇష్టం. భగవంతుడంటే వాళ్ళకి చాలా ఇష్టం. మరి కానీ వాళ్ళకేంటి? ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు? ఆయనసలు ఏం కావాలనుకుంటూ ఉంటాడు? ఇవేమీ అసలు వాళ్ళకి భగవంతుడి గురించి అవగాహన ఉండదు. కానీ వీళ్ళకి భగవంతుడంటే చాలా ఇష్టం. దానివల్ల ఇవన్నీ తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతోటి ఉండడం జరుగుతుంది. దానికోసం వీళ్ళేం చేస్తారు? గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఎన్నో శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు అని కనుక్కోవడానికి, ఏదో విధంగా ఆన్సర్ వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? గురువుల గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుతూ ఆశ్రమాలకి, వాటికి, ఇక్కడికి, అక్కడికి తిరుగుతూ భజనలు చేస్తారు. భగవంతుడిని కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటారు. అంటే భజనలు చేస్తూ, గానం చేస్తూ, కీర్తిస్తూ, అలా పాడుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళకి పాపం నిజంగానే కోరికలుండవు. వీళ్ళు చాలా ఇష్టపడతారు భగవంతుడిని. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ వారిని, వీరిని ఆశ్రయిస్తూ తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీరు కూడా భగవంతుడికి ఇష్టులు కాలేరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? వీళ్ళు కూడా భగవంతుడికి ఇష్టులు కాలేరు. ఇంక నెక్స్ట్ మూడో రకం భక్తులు చూద్దాం. ఈ మూడో రకం భక్తులు మాత్రమే భగవంతుడికి ఇష్టులు కాగలుగుతారు. ఇష్టం అన్నమాట భగవంతుడికి. వీళ్ళకి భగవంతుడంటే ఇష్టమే, భగవంతుడికి వీళ్ళంటే ఇష్టమే. వీరే అందరికన్నా కూడా అదృష్టవంతులు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మూడో కేటగిరీలో ఉండేలా చూసుకోవాలి. మరి వీరు భగవంతుడికి ఇష్టులు ఎలా కాగలిగారు? వీరు ఏమి చేసి భగవంతుడికి ఇష్టులు కాగలిగారో పురాణ కథలున్నాయి. ఆ పురాణ కథలను బట్టి తెలుసుకుందాం. ఓకేనా? అయితే నారద మహర్షి అందరికీ తెలుసు కదండి, త్రిలోక సంచారి. ఆ నారద మహర్షి ఓ రోజు త్రిలోక సంచారం చేస్తూ వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళేటప్పటికి అక్కడ విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చూస్తాడు. ఈయన కూడా వెళ్తాడు. ఏమిటి అది స్వామి ఆ బుక్కు అని చెప్పి అడగడం జరుగుతుంది. అడిగి చూస్తే అందులో ఏంటంటే ఆయనంటే ఇష్టమైన వారి లిస్టు, భగవంతుడంటే ఇష్టమైన వారి లిస్టు అన్నమాట ఆ బుక్ అంతా. అప్పుడు నారద మహర్షి అడుగుతాడు, అవునా మీరంటే ఇష్టమైన వాళ్ళ లిస్టా? నేనున్నాను అందులో లేదా అని చూసుకుంటే అందులో నారద మహర్షి పేరు మొదటే ఉంటుంది. అందరికన్నా ఫస్ట్ ఉన్న పేరు నారద మహర్షి పేరే. అప్పుడు ఆయనకి ఎంతో ఆనందం వచ్చేస్తుంది. అబ్బా నేనున్నాను, ఫస్ట్ నా పేరే ఉంది,
మరి అదేంటి మరి హనుమంతుడు ఉన్నాడు కదా! హనుమంతుడి పేరు ఎక్కడా లేదేంటి అని చూస్తే పుస్తకం తీసి చూస్తే ఎక్కడా హనుమంతుడి పేరు ఉండదు. ఇదేంటి మరి హనుమంతుడి పేరు లేదేంటి? నా పేరు మొదటే ఉంది కదా! అని చెప్పి ఎంతో ఆనందంతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అలా సంచారం చేస్తూ ఒకరోజు హనుమంతుడి దగ్గరికెళ్తాడు. ఆ హనుమంతుడి దగ్గరికెళ్ళేప్పటికి హనుమంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనలో ఉండే భగవంతుడి మీద దృష్టి పెట్టి, ఆయనలో ఉండే ఆత్మనే ఆరాధిస్తూ ఆయన కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోనే ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ నారద మహర్షి వెళ్ళేటప్పటికి ఆయన గుర్తించి కళ్ళు ఓపెన్ చేస్తాడు. నారద మహర్షి మీరు బాగున్నారు కదా! అంటే బాగున్నాం అంటాడు. అయితే సరే మీరు క్షేమంగా ఉన్నారు. మీరు క్షేమమే కదా! నాకంతకన్నా కావాల్సిందేముంది? అని చెప్పి అంటాడు. కానీ ఈ నారదుడు అంటాడు, నేనిలాగా వైకుంఠానికి వెళ్ళాను. అందులో మరి దేవుడంటే ఇష్టమైన వాళ్ళ లిస్ట్‌లో మొదట నా పేరుంది. మరి నీ పేరు వెతికాను ఎక్కడా లేదు. మరి నీ పేరు ఎందుకు లేదో మరి అంటాడనమాట. అంటే హనుమంతుడు ఇవేమీ పట్టనట్టుగా ఏం చేస్తాడంటే, సరే నారద మహర్షి మీరు క్షేమమే కదా! సరే మీరు క్షేమం కదా! అనేసి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడాయన. ఓకేనా? ఇలా ఉండగా కొన్నాళ్ళేపటికి మళ్ళీ ఈ నారద మహర్షి సంచారం చేస్తూ మళ్ళీ వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికెళ్ళినప్పుడు ఈసారి ఏం చేస్తాడు, విష్ణుమూర్తి చేతిలో ఇంకొక పుస్తకం చూస్తాడు. ఇంకొక బుక్ చూస్తాడు. ఆ ఇంకొక బుక్‌లో ఏమిటి స్వామి ఆ పుస్తకం అంటే, అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తూ ఉంటాడు. అందరూ వినండి. ఫోకస్డ్‌గా వినండి ఒకసారి. ఏం చెప్తాడంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్ట్ ఇది అని చెప్తాడు. నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు ఇది ఈ బుక్కు అని చెప్తాడు. అప్పుడు గబగబా నారదుడు తీసి ఆ పుస్తకం చూసేటప్పటికి అందరికన్నా మొదటి పేరు ఎవరిదుంటుందంటే హనుమంతుడిదుంటుంది. హనుమంతుడి పేరు ఫస్ట్ ఉంటుంది లిస్ట్‌లో. అందులో నారదుడి పేరు అసలు ఎక్కడ ఉండనే ఉండదు. అందులో నారదుడి పేరు ఎక్కడ ఉండదు. అప్పుడు నారదుడు చాలా నిరుత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? త్రిలోక సంచారి అయిన నారదుడు ఎప్పుడూ కూడా వీళ్ళందరి సంకీర్తనలు చేస్తూ, వీళ్ళ స్మరణలే భజన చేస్తూ, వీళ్ళనే కీర్తిస్తూ, పాటలు పాడుతూ అన్నీ చేస్తూ తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు కదా ఇంకేం పట్టదు ఆయన అన్నీ వదిలేసి కోరికలు కూడా ఆయనకేం లేవు. వీళ్ళ మీదే దృష్టి పెట్టి ఎంతసేపు భజనలు, కీర్తనలు చేస్తూనే ఉంటాడు. అయినా కూడా ఈ విష్ణుమూర్తి దగ్గర చూసిన పుస్తకంలో ఈయనకి ఇష్టమైనటువంటి వారి లిస్టులో నారదుడి పేరు లేదు గాక లేదు. అక్కడ ఎవరి పేరుంది? ఓన్లీ హనుమంతుడిది మాత్రమే ఉంది. అంటే ఇలా భజనలు చేస్తూ భక్ దేవుడంటే ఇష్టమైన వాళ్ళ మీద కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అది కూడా ఈయన ఇష్టమైన వాళ్ళ లిస్ట్‌లో ఉండరు వాళ్ళు. అంటే రెండో రకం భక్తులు కూడా ఈయన లిస్ట్‌లో ఉండరు. ఓకేనా? ఇక్కడి దాకా అందరికీ అర్థమైంది కదా! అంటే హ్మ్. ఈ అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, నిష్కామ కర్మ చేయాలి అని చెప్పాడు. ఏం చేయాలి? ఫలితాన్ని ఆశించి ఏది చేయకూడదు. ఫలితాన్ని ఆశిస్తే ఇంక వాళ్ళకి భగవంతుడనేవాడు దక్కడు. ఎందుకంటే వాళ్ళు కోరిక కోసమే చేస్తున్నారు కాబట్టి, భగవంతుడిని ఆరాధించాలంటే ఆయన ఒక్కడే మైండ్‌లో దృష్టిలో ఉండాలి తప్పితే, వేరే కోరికలుంటే మనం ఆయన చేరలేం. ఆ కోరిక అడ్డొచ్చేస్తుంది మధ్యలో. ఆయనకి, మనకి ఒక తెరలాగా అడ్డొచ్చేస్తుంది. అందుకని ఆయన పొందలేం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్కామ కర్మ చెయ్యాలి అని చెప్పాడు. అంటే ఫలితాన్ని ఆశించకుండా వీళ్ళు చేసే పని చేస్తే వాళ్ళకి రా వీళ్ళు చేయాల్సింది చేస్తే వాళ్ళు పొందాల్సింది ఆటోమేటిక్‌గా పొందుతారు. కానీ మనం ఏది ఆశించి మాత్రం చెయ్యకూడదు అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు కోరికలు కోరుతున్నారంటే దానికి ప్రతిఫలం ఆశిస్తున్నట్టేగా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారంటే. సో, అట్లాంటివి చేయకూడదు. అయితే దానికి భగవద్గీతలోనే రెండో అధ్యాయంలో 47వ శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది. ఆ శ్లోకం తర్వాత మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు నిష్కామ కర్మ మాత్రమే చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అదేంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇది రెండో అధ్యాయంలో 47వ శ్లోకం. దీని ద్వారా ఆయన ఏం చెప్పారంటే, కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది కానీ, ఫలితం ఆశించడానికి నీకు ఏ విధమైన అధికారము లేదు అని దీని తాత్పర్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు మనకి. అంటే కోరికలు కోరవద్దు అనే కదా దీని అర్థం. అంటే భగవంతుడు కోరికలు కోరొద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆయన వద్దన్నది చేస్తే మనం ఆయనకి ఇష్టలు ఎలా అవుతాం?
ఆయన దృష్టిలో ఎలా ఉంటాం కదా! అందుచేత ఎవరైనా సరే ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించకుండా చేయాలి అని అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం ఆలోచిస్తే నారద మహర్షి ఏ కోరికలు కోరనివాడే. భగవంతుడంటే ఇష్టుడే. కానీ భగవంతుడు ఇష్టపడే వాళ్ళ లిస్ట్‌లో మాత్రం లేడు. కారణం ఏంటంటే అంతటి నారదుడు కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని, శక్తిని అర్థం చేసుకోకుండా తనకు నచ్చిన విధంగా పారాయణలు, స్తోత్రాలు, కీర్తనలు, గానాలు చేస్తున్నారాయన. భగవంతుడి యొక్క ఆత్మతత్వం తెలుసుకోవట్లేదాయన. అది తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదు. చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఆయనలో ఉండే ఆత్మని గమనిస్తే కనుక ఆ భగవత్ స్వరూపాన్ని ఆయన తెలుసుకోగలిగేవాడు. కానీ నిరంతరం కళ్ళు ఓపెన్ చేసే ఉంచి అవన్నీ కీర్తనలు, గానాలు అవన్నీ చేస్తుంటే ఆయన ఎప్పటికీ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు. భగవంతుడి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ఆరాధించడం లేదు. అందువల్ల కానీ ఆంజనేయ స్వామిలో ధ్యానం చేయట్లేదు నారదుడు. ఆంజనేయ స్వామిలో ధ్యానం చేస్తున్నాడా? చేయట్లేదు. అందుకే భగవంతుడు ఇష్టపడే వాళ్ళ లిస్టులో నారదుడు లేడు. కానీ ఆంజనేయ స్వామి మాత్రం భగవంతుడి యొక్క నిర్గుణ, నిరాకార ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని తనలో ఉన్నటువంటి ఆ భగవంతుడి పైన ధ్యానం ద్వారా దృష్టిని నిలిపాడు. నిలిపి అన్య చింతలు ఏమీ లేకుండా ఆ ఆత్మ మీద దృష్టి నిలపడం వల్ల ఆయన ధ్యానంలో మంచిగా నిమగ్నుడయ్యి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఆ భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ లిస్టులో మొట్టమొదట హనుమంతుడు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఆత్మే భగవంతుడు అని, ఆత్మ ఆరాధనే భగవదారాధన అని తెలుసుకోవాలి. ఆత్మ మీద దృష్టి ఉంచిన వాడే భగవంతుడి మీద దృష్టి ఉంచినట్టు. భగవంతుడి మీద దృష్టి ఉంచిన వాడే భగవంతుడికి ఇష్టుడు కాగలుగుతాడు అని ఇక్కడ మరి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. పై విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అన్య చింతలు లేకుండా, అన్య చింతలు అంటే వేరేవేమి ఆలోచిస్తూ ఉండకుండా మన కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ బుర్రలోకి రానివ్వకుండా మనం ధ్యానం ద్వారా ఆత్మ మీద దృష్టి ఉంచినటువంటి ఆంజనేయ స్వామి భగవంతునికి ఇష్టమయ్యాడు. అలా ఎవరైతే ధ్యానం చేసినా వారు కూడా భగవంతుడికి ఇష్టలు కాగలుగుతారు. కాబట్టి భగవంతునికి ఇష్టలైన వారు ఎంతో అదృష్టవంతులు, ఎంతో గొప్పవారు. ఇంకా అంత గొప్పవారు లోకంలో ఎవ్వరూ ఉండరు. అందుచేత ధ్యానం చేద్దాం, భగవంతుడికి ధ్యానం చేద్దాం, భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ లిస్టులో ఉందాం, భగవంతుడికి ఇష్టమవుదాం. సో నాకు ఈ టాపిక్ చాలా చాలా నచ్చిందండి. అందుకే మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పడం జరిగింది. ఇది మనం ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాం, అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. కానీ దానికి క్లారిఫికేషన్ అందినప్పుడే మనకి పూర్తిగా అది అర్థం అవుతుంది. దాన్ని ఆచరించడానికి ట్రై చేస్తాం. మనం పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తాం. కానీ మనకి అది శాస్త్రాలు ఆధారంగా అట్లా వస్తూ వెళ్తూ అని తప్పితే కరెక్ట్‌గా మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటే మనం ఎంతో కష్టపడుతున్నాం అన్ని చేయడానికి కదా! కనీసం ఒక గంట ధ్యానం అన్నా చేస్తే భగవంతుడి మీద మనం దృష్టి పెట్టిన వాళ్ళం అవుతాం. లేదనుకోండి ఇవన్నీ చేస్తూ ఉంటాం గానీ భగవంతుడి మీద దృష్టి మనకి నిలబడదు. ఎందుకని? కళ్ళు తెరిచి ఉంచినంత సేపు మనం భగవంతుడి మీద దృష్టి పెట్టలేం. మన ఎదురుగుండా ఉన్న ఫోటో మీదే పెట్టగలం. అందు మీద కూడా పెట్టలేం పూర్తిగా. ఇది ఎందుకు చేస్తున్నామో కూడా మనకి తెలీదు. మనం చూడండి ఏది మొదలుపెట్టినా ప్రతి దాంట్లోనూ ఒక కోరిక అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆయనకి చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు. అంటే మనల్ని నిష్కామ కర్మ చేస్తున్నట్టు కాదు. ఆయన ఏదో ఒకటి అడుగుతున్నట్టే లెక్క. మనకు ఆ విషయం తెలీదు. మనం భగవంతుని ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం అంటే ఆయనకి ఎంతో ఇష్టమైన వాళ్ళం అవుతాము అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. భగవంతుడికి నేనంటే ఎంతో ఇష్టం ఉండాలి. నేనెంతో మంచివాడిని. నా నా ప్రవర్తన ఎంతో మంచిది. నేను చాలా మంచివాళ్ళం మేము అన్నట్టు వాళ్ళకి అనిపించి భగవంతుడి దగ్గర ఎంతో పవిత్రంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అసలు భగవంతుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకేసి చూడట్లేదు భగవంతుడు ఇంతకి. ఆత్మ మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళని మాత్రమే ఆయన చూడడం జరుగుతుంది. వాళ్ళే ఇష్టులు అని భగవంతుడు క్లియర్‌గా మనకి చెప్పడం జరిగింది భగవద్గీత ద్వారా. ఓన్లీ అర్జునుడికే చెప్పలేదండి. మనందరికీ చెప్పాడు ఆ విషయం. ఆయన చెప్పే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే మనం ఏం చేయాలంటే వీటిలోని సారాంశాన్ని గ్రహించి మనం ఇప్పటివరకు ఏదైతే తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకుని నెక్స్ట్ మన ప్రవర్తనని సరి చేసుకోవాలన్నమాట. తెలియని విషయాన్ని తెలుసుకుని
వాటిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయాలి. ఇది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటామో, దాని ద్వారానే మనకి మన ప్రవర్తనలో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఇవేమీ చేయకుండా మనం ఓన్లీ ధ్యానం చేసినా కూడా మన అందులో ఎదుగు బొదుగు ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తీవ్ర ధ్యాన సాధన, ఆహార నియమాలు ఫాలో అవ్వడం, ప్లస్ ఇట్లాంటి క్లాస్ రోజు వినడం, స్వాధ్యాయంలో ఏదో ఒకటి కాస్త చదువుకుని నేర్చుకోవడం. ఇట్లా చేస్తూ ఉంటే ఎందుకు ఎదగరండి, మీరు నిజంగానే భగవంతుడికి ఇష్టలవుతారు. మీరు అక్కర్లేని వ్యాపకాలన్నీ వదిలేసి అవసరమైన దాని మీద ఫోకస్ పెడితే రావాల్సింది ఆటోమేటిక్‌గా అదే పొందుతారు మీరు. మీరు దాని గురించి ఆలోచిస్తూ మీరు చేశారనుకోండి మెడిటేషను, దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. అంటే నువ్వు అక్కడ ఫలితాన్ని ఆశిస్తున్నావు అంటే నువ్వు నెక్స్ట్ చేసేదంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఏది ఆశించకుండా చేసేది చేస్తూ ఉంటే నీకు మన అర్హతను బట్టి రావాల్సింది వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఈ క్లాస్ మీ అందరికీ బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, అందరికీ అర్థమైందా? ఎవరు మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఉషా మేడం, ఉషా మేడం. చెప్పండి మేడం. చాలా బాగుందండి. నమస్తే అండి అందరికి. నమస్తే. చెప్పండి. ఇవాళ క్లాస్ చాలా బాగుంది. ఆ, అదే భక్తులు 4 రకాలుగా ఉంటారని ఆ, చెప్పారు. ఆ 4 రకాల్లో ఆపదలో ఉండి ఆర్తనాదాలు చేసే వాళ్ళని, ధనాన్ని ఆశించేవారని, ఇంకోళ్ళు ఏమో భగవంతుడిని సేవించేవారని, ఉమ్, వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు. ఆ, 4 రకాలుగా ఉంటారని చెప్పారు. ఉమ్, మొదటి అయితే పూజలు, భజనలు, ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని, సంపదల్ని కోరేవారు, ఉమ్, అర్ధార్థుల కంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనే జిజ్ఞాసల కంటే, అధ్యయనం చేసే పండితుల కంటే నిత్యం ధ్యానం ద్వారా ఆత్మతో ఉండేవారు నాకు ఇష్టలు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారని చెప్పారు. అవును మేడం. తర్వాత 3 రకాల భక్తులు ఉన్నారని చెప్పారు. ఒకరు భగవంతుడి నుంచి ఆశిస్తూ ఇష్టపడేవారు, రెండో వాళ్ళు భగవంతుడిని ఇష్టపడేవాడు, మూడో వాళ్ళు భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు. ఉమ్. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు ఎట్లా, మొదటి రకం వాళ్ళేమో వాళ్ళు కోరిక తీరకపోతే ఫోటోలు, మతాలు మొదటి రకం వాళ్ళు భగవంతుడి నుంచి ఇష్టపడేవారు. భగవంతుడు మొదటి నుంచి రకం ఇష్టపడేవారు. అంటే వాళ్ళ కోరికల కోసమని భగవంతుడిని ఇష్టపడతారు. ఇంకా భగవంతుడిని ఇష్టపడడం ఏం లేదు, వాళ్ళు భగవంతుని ఇష్టపడరు. వాళ్ళు కోరికల భగవంతుడు ఇచ్చే వీళ్ళు కోరిన కోరికలు భగవంతుడు ఇస్తాడు కదా అని వాళ్ళు చేస్తారు అంతే. చేస్తారు. భగవంతుడి మీద వాళ్ళకి అది దృష్టి ఉండదు. అందుకనే మనం రాసుకునేటప్పుడు ఏమన్నా అసలు క్లియర్ గా రాసుకోవాలి, భగవంతుడు నుంచి ఇష్టపడేవారు. ఇష్టపడి భగవంతుడి నుంచి ఇష్టపడేవాళ్ళు. ఉమ్, వాళ్ళ కోరికలు తీరకపోతే ఫోటోలు మారుస్తుంటారు, మతాలు మారుస్తుంటారు. ఉమ్, రెండవ రకం వాళ్ళు భగవంతుడి అంటే ఇష్టం ఉంటుంది, ఉమ్, చాలా ఇష్టపడతారు, భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, పూజలు భజనలు అన్ని చేస్తుంటారు, ఉమ్. అన్ని చేస్తారు. కానీ ఆ వాళ్ళు కూడా భగవంతుడికి ఇష్టం కాదు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎట్లా అంటే మీరు చెప్పారు కదా, అంటే మేడం ఇక్కడ ఈ రెండవ రకం వాళ్ళకి భగవంతుడు అంటే ఇష్టం, చాలా ఇష్టం, వాళ్ళకి కోరికలు ఉండవు. కానీ ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏమి చేస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయనకి ఏం కావాలి, దేనికోసం చూస్తూ ఉంటాడు, ఇవేమి వాళ్ళకి అవగాహన ఉండదు. అది తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటారు, శాస్త్రాలను కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. అది కాకుండా గురువుల దగ్గరికి, ఆశ్రమాలకి తిరుగుతూ ఉంటారు, భజనలు సంకీర్తనలు చేస్తూ ఉంటారు. అలాగనమాట. అదే దానికి ఉదాహరణగా మీరు చెప్పారు కదా, నారద మహామునిను ఆంజనేయుని కదా. ఈయన నారద వారు వైకుంఠానికి వెళ్తే ఆయన దగ్గర విష్ణుమూర్తి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. అది అందులో ఏముంది స్వామి అంటే, నన్ను ఇష్టపడేవారి లిస్ట్ ఇందులో ఉంది అంటే, అందులో నేను ఉన్నానా అని అడుగుతాడు. అడిగితే చూడమని ఇస్తాడు. ఇస్తే అందులో ఫస్ట్ నారదుల వారి పేరు ఉంది. ఇదేంటి హనుమంతుడి పేరు లేదే అనుకుంటారు. మళ్ళీ సంచారం చేస్తూ చేస్తూ హనుమంతుల వారి దగ్గరకు వస్తారు. అదే బాగున్నారా అని అన్ని కుశల ప్రశ్నలు అయ్యాక, మరి వైకుంఠంలో మీ పేరు లేదు, అక్కడ నా పేరు ఉంది కానీ అని అంటారు. తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ వైకుంఠానికి వెళ్తారు. వెళ్తే అప్పుడు ఇంకో రకం పుస్తకం ఉంటుంది. అందులో అదేంటి స్వామి అంటే చూడమని ఇస్తారు. అందులో ఫస్ట్ హనుమంతుడి పేరు ఉంటుంది. అది
భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ పేరు అనమాట లిస్టు. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ లిస్ట్ అది. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి కూర్చొని ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకొని భగవంతుడి మీదే దృష్టి పెట్టి ఏ జ్ఞానాన్ని చింతలు సంపాదించాక లేకుండా, అనన్య చింతలు లేకుండా ఆత్మ మీద దృష్టి పెట్టి ఆయన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు. ఇంకా ఆ, తెలుసుకుంటూనే ఉన్నాడు భగవంతుడి తెలుసుకు- ఆత్మతత్వాన్ని. తెలుసుకుంటూనే ఉన్నాడు కాబట్టి భగవంతుడికి ఇష్టడైనారు. మనం ఎప్పుడు కూడా నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. ప్రతిఫలాన్ని ఏ పని చేసినా ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అనేది అది మేడం. అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మనకి ఆ. నిత్యం కొన్ని విషయాల్లో తెలుస్తుంది, కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మనం ఇవేం డిస్కస్ చేసుకోం యాక్చువల్ గా. అవును. అన్ని మనం చేసేవి కరెక్టే అనుకుంటాం, అన్ని మంచి చేస్తున్నాం, చెడు కాదు. కానీ దానికి ఇంకొంచెం ఏంటంటే నిష్కామ కర్మ చేయడం నేర్చుకుంటే మనం, అంటే దేనికి ఫలితాన్ని ఆశించకుండా చేసేది చేసుకుపోతూ ఉంటే అది ఎన్నో రెట్లు శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది మనకి. ప్రతిఫలాన్ని ఆ ఆశించకుండా వచ్చేది చేస్తే వస్తుంది. మనకి రావాల్సిన టైంలో వస్తుంది ప్రతిఫలం. వస్తుంది. దాని గురించి మనం పట్టించుకోకూడదు. వచ్చినప్పుడు వస్తుంది, రాకపోతే మరి మంచిది. ఓకే, మన అర్హతను బట్టి మాత్రమే ఏదైనా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏది ఆంజనేయ మంచిదో స్వామిని అది ఎందుకు భగవంతుడు మనకి ఇస్తాడు. ఏది మంచిది అయితే అది తీరాలి అని ఉంటే ఇస్తాడు ఆయన. అంటే ఇప్పుడు ఒక 2, 3 పనులు ఉన్నాయనుకోండి, 2, 3 రకాలుగా చేయొచ్చు అనుకోండి ఆ పనిని. ది బెస్ట్ పద్ధతే మనం ఫాలో అవుతాం కదా! అంటే అవును. దానివల్ల ఆహ్, అంటే ఇంకా ఆ మూడో రకంగా చేస్తేనే అది పెర్ఫెక్ట్ అనుకున్నాం అనుకోండి, మనం అది నేర్చుకున్నాం అనుకోండి, దాన్నే ఫాలో అవుతాం. ఈ కిందవన్నీ ఏంటంటే నేర్చుకుంటూ ఉన్నాం. థర్డ్ అది. స్టెప్ వచ్చేప్పుడు పెర్ఫెక్ట్ అయ్యాం. అప్పుడు ఇలాగే ఫాలో అవుతాం. మనం కింద ఫాలో అవ్వం. దీని నెక్స్ట్ అవును. స్టెప్స్ అన్నమాట ఇవి. అట్లా. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా నిష్కామ కర్మ చేయాలి. ఇది మనం మాట్లాడుకుంటున్నాం కాదు. మరి భగవంతుడే స్వయంగా మనకు చెప్పాడు. మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే మనకసలు భగవంతుడు నిజంగా ఏం చెప్తున్నాడు అనేది తెలుసుకొని మనం ఆచరిస్తే నిజంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళ లిస్ట్‌లోనే ఉంటాం. ఎందుకుండం కదా! ఆయన చెప్తారు కదా, అనన్యా చింతయంతో మా ఏ జనా హ్మ్. పర్యుపాసతే అది కూడా చెప్తా తేషాం ఉంటున్నాను నేను. ఆ! తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. వహామ్యహం. ఎవరైతే హ్మ్. నిష్కామ కర్మ చేస్తారో వాళ్ళ క్షేమాలన్నీ నేను చూస్తాను అని ఆ! చెప్తారు. ఆత్మ మీదే దృష్టి పెట్టి అనన్య చింతలు, అంటే మీకున్న చింతలన్నీ పక్కన పడేసి, ఎవరైతే నా యందే దృష్టి పెట్టి నాతోటే ఉంటూ నా మీదే దృష్టి పెట్టి అలా ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అని స్వయంగా ఆ శ్లోకం ద్వారా భగవంతుడు భగవంతుడు చెప్పారు. చెప్పడం జరిగింది. అంటే మనం చేయాల్సిన పనులు మానేయమని కాదిక్కడ. ఆ చేసిన కాసేపు, ఆ పరబ్రహ్మం మీద దృష్టి పెట్టిన కాసేపు అయినా వేరే చింతలు, అంటే వేరే ఆలోచనలు మానేసి మనం ధ్యానం చేయడం. అంటే ధ్యానం చేయడం అంటేనే చింతలు లేకుండా, ప్యూర్‌గా చేయటం. ఆలోచనలు లేకుండా కూర్చోవడం. అందుకే యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు. ఎవరు? పతంజలి మహర్షి. అంటే చిత్తవృత్తులను నిరోధించడమే ధ్యానం అంటే. అంటే ఈ ఆలోచనలను నిరోధించడమే ధ్యానము అంటారు. అంటే ఈ మనస్సును నిరోధిస్తే అదే ధ్యానము. మనస్సు పనిచేయని స్థితిలోనే మనం ధ్యానంలో ఉన్నట్టు. కళ్ళు మూసుకుంటే ధ్యానంలో ఉన్నట్టు కాదు. ఇవన్నీ మనం ఎప్పుడైతే లోతులకెళ్ళి అర్థం చేసుకుంటామో కరెక్ట్‌గా ఫాలో అవుతాం. కరెక్ట్‌గా ఫాలో అయితే దానికి ప్రతిఫలం కూడా కరెక్ట్‌గానే వస్తుంది. దానికి ఫలితం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. అవును. లేతే ఏదో చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో మనకి తెలీదు. పెద్దలు, ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం మనకొస్తున్నాయి అనుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకి టైం వేస్ట్ అవుతుంది లైఫ్‌లో. కానీ అది ఎందుకు చేస్తున్నామో మనకు తెలీదు. ప్లస్ మనం ఏం చేస్తాం, మన వాళ్ళకి కూడా అదే నేర్పిస్తాం. ఇప్పుడు మనం చాలా. మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, మన వాళ్ళకి కూడా మనం మంచిగా బెటర్‌గా చెప్పగలుగుతాం. వాళ్ళని మంచిగా ఇలాంటి వాటిలో పడకుండా మంచిగా వాళ్ళకి ఎప్పుడు నిష్కామ కర్మే చేయాలని నేర్పించగలుగుతాం. వాళ్ళు దేన్ని ఆశించకుండా మంచిగా తయారవుతారు వాళ్ళు ప్రయోజకుల కింద. లేదంటే అవును. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి సెల్ఫిష్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. ఇట్లాంటివి ఎన్నో రకాల మనకి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. పూజ ఒకటే కాదు. ఏ పని చేసినా నిష్కామ కర్మే. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు నేను రాసుకున్నంత వరకు నేను పర్ఫెక్ట్ గా ఇది చెప్పారు మేడం. చాలా క్లాస్ మొత్తం చెప్పేసారుగా, అప్పచెప్పేసారు. సో, థ్యాంక్ యూ అండి. థాంక్ యూ నమస్తే. మేడం. థాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడతారు నెక్స్ట్? హ్యాండ్ రైజ్ ఇలా చూపించండి కనీసం. కిరణ్మయి మేడమా? అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ లక్ష్మి గారు కూడా చెప్పారు. ఇంకా వివరంగా చెప్పారు. ఇంకా అంతకన్నా ఇంక మేము చెప్పాల్సింది ఇంకేం లేదు. ఒక్కటే మనం ఏదైనా చేసినా గానీ సాయం మనకు అందాలి అని మనం ఆశించకూడదు. ఏదైనా సరే. అంతే కదా మేడం? అంతేనండి. మనం చేసేది చెయ్యాలి. మంచి చేసేది చెయ్యాలి. మనం దాని నుంచి ఆశించకూడదు. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో ఆయన అప్పుడే ఇస్తారు. అంటే మనం ధ్యానం దగ్గరికొచ్చాము అంటేనే నిష్కామ కర్మ చేస్తున్నట్టు. మనం ఏది అదే. ఆశించట్లేదు అని అర్థం. ఏది ఆశించకూడదు. హ్మ్.
సో అదే. అట్లా ధ్యానంలో కూడా నాకు ఆరోగ్యం బాగుండాలి, ఆ లేకపోతే నాకు అన్ని నాకు వచ్చేసేయాలి, అమ్మటే అన్ని నేను ధ్యానం వచ్చేసేయాలి. చేస్తున్నాను అంటే మంచి పని చేస్తున్నాను కాబట్టి నాకు ఇదైపోవాలి, ఆ అదైపోవాలి, ఇట్లాగా అదే ఎప్పుడు కూడా ఆశించకూడదు. ఆశించకూడదు. మన డిజైన్ ప్రకారం మనకి ఇక్కడికి వస్తాం, దాని ప్రకారమే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. అదే భగవంతుడి మీద దృష్టి ఎప్పుడైతే పెడుతూ ఉంటామో మన కర్మలన్నీ దగ్ధం అవుతూ ఉంటాయి, మనం మంచి అదే. స్థితిలోకి వెళ్తూ ఉంటాము. అంటే అదే. భగవంతుడి యొక్క క్వాలిటీస్ మనకు రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హనుమంతుడు ఎందుకు ఇష్టపడ్డాడు ఆయన అంటే ఆత్మతోటే ఉంటున్నాడు హనుమంతుడు. అంటే అంతే. ఆత్మ అంటే ఎవరో కదా, పరబ్రహ్మే. అంటే కరెక్ట్. ఎప్పుడు కూడా ఆ పరబ్రహ్మతోటే కూడి ఉంటున్నాడు. ఉమ్, అదే ధ్యానము. ఉమ్. ఆత్మతో కూడి ఉండడం అంటే పరమాత్మతోటే కూడి ఉండడం. భగవంతుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారో అది మంచిగా చెప్పారు మేడం. ఉమ్. ఆయన ఇష్టపడే వాళ్ళు. ఉమ్. అంటే భగవంతుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాడో కూడా మనకు తెలియదు కదా. మన ప్రసాదం నైవేద్యం పెట్టి మంచిగా శ్లోకాలు, స్తోత్రాలు అన్ని చదివితే ఇష్టపడతాడు అనుకుంటాం. కానీ వీటితో పాటు మనకి ఫోకస్ ఎట్లా ఉండాలంటే, అవి చదువుతున్నాం కానీ ఎందుకు చదువుతున్నాం? వాటి నుంచి దేవుడు వాటిల్లో కూడా చెప్తున్నాడు. దేవుడు అదే. మనకి వాటి మీనింగ్ తెలీదు. ఉమ్. ఆయన ఎంతసేపు ఆత్మతోనే ఉండమని మనం చెప్తున్నాడు. చదివేసుకుంటాం కానీ దాని మీనింగ్ మనకు తెలియదు. చదవడం తెలియక చదివేస్తాం. అది చదివితే పుణ్యము అనుకుంటాం, చదువుతాం. కానీ వాటన్నిటి మీనింగ్ చూస్తే ఆత్మతో ఉండమనే చెప్తున్నాడన్నమాట. అది అదే. తెలుసుకుంటే మనం ధ్యానం చేస్తూ కరెక్ట్ గా చేస్తే ఇంకా బాగా ఉంటుంది. దేవుడికి కూడా అంతే. ఇష్టపడతాడు. అదే. ఓకే. అర్థమైంది ఓకే కదా మేడం. మేడం? అర్థమైంది మేడం. చాలా బాగా. ఓకే ఓకే. మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? మేడం నేను మాట్లాడతాను. పద్మ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. పద్మ మేడం అన్మ్యూట్ మాట్లాడండి మేడం. అందరికీ నమస్తే నమస్తే మేడం. మేడం. నమస్తే మేడం, చెప్పండి. భగవంతుడి గురించి బాగా చెప్పారు మేడం. ఆ, భగవంతుడి నుంచి ఇష్టపడేవారు కొందరు మొదటి వారు, ఉమ్, భగవంతుడిని ఇష్టపడేవారు రెండో రకం వారు, ఉమ్, భగవంతుడు ఇష్టపడేవాడు మూడో రకం వారు. ఉమ్, మొదటి రకం వారేమో ఫోటోలు, పూజలు, మతాలు మారవడము అలా చేస్తూ ఉంటారు. ఉమ్, రెండో రకం వారేమో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, ఆశ్రమాల ద్వారా, కీర్తనల ద్వారా పొందాలని చూస్తారు. ఉమ్. మూడో రకం వారేమో ధ్యానము, నిష్కామ ధ్యానం. అదే ఉమ్. ధ్యానం ద్వారా భగవంతుడిని పొందాలని చూస్తారు. ఆహా, పొందాలని చూడడం కాదు, ఆత్మస్థితిలో ఉంటారు వాళ్ళు. ఆత్మతో కూడి ఉంటారు అంటే భగవంతుడితోటే ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళే ఇష్టలు అని చెప్పాడు. వాళ్ళే ఇష్టలు, భగవంతుడికి వాళ్ళు ఇష్టలు. ధ్యానం ద్వారా, ఆత్మ ద్వారా తెలుసుకుంటారు, భగవంతుడు ఎక్కడున్నాడని తెలుసుకుంటారు. వాళ్ళే భగవంతుడికి ఇష్టలు. నారద మహర్షి ఒక కథ చెప్పారు కదా మేడం. ఆ, నారద మహర్షి వెతుక్కుంటూ మన భగవంతుడి దగ్గరికి వెళ్తే, ఆ భగవంతుడి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో నా పేరుందా అని చూస్తే ఉంటుంది. ఇంకా నారదుడు మళ్ళీ కీర్తనలు పాడుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన ధ్యానంలో ఉంటారు. కుశల ప్రశ్నలు అన్ని అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకోసారి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ మళ్ళీ బుక్ లో చూస్తాడనమాట. నా పేరుందా అంటే అప్పుడు చెప్తాడు, నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇందులో అని చెప్తే, అప్పుడు ఆంజనేయ స్వామి పేరుంటుంది దాంట్లో. ఆ, ఈయన కీర్తన ద్వారా భగవంతుడి ఇష్టం అవ్వలేదు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం ధ్యానంతో భగవంతుడికి ఇష్టం అయ్యాడు. అంటే మనకి ఇష్టమైనంత మాత్రాన్ని ఇక్కడ మనం ఒక్కటి తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టం. మనకి ఇష్టమైనంత మాత్రాన దేవుడికి మనం ఇష్టం అవ్వాలని లేదు. మనం ఎప్పుడు ఇష్టం అవుతాం అనేది తెలుసుకుని అది ఫాలో అయితే మనం దేవుడికి ఇష్టం అవుతాం. మన ఇష్టంతో పాటు ఆయన ఇష్టపడేలాగా చూసుకోవాలి మనం. అది అక్కడ మనం గమనించాలి. నిష్కామ కర్మ చేయాలి మేడం. ఫలితం ఏది ఆశించకుండా మనము ధ్యానం చేయాలి. ఓకే మేడం. ఇంకా నిర్గుణ నిరాకార ఆత్మ మీద దృష్టి నిలపాలి మేడం మెయిన్. కాబట్టి ఆత్మ మీద దృష్టి పెట్టాలి. వాడే భగవంతుడి పైన నాకు ఇది కరెక్ట్ తెలియలేదు మేడం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే భగవంతుడికి ఇష్టలు అవుతారు. అది ఆత్మ మీద దృష్టి నిలిపిన వాడు అనన్య చింతలు ఏమీ లేకుండా, వేరే చింతలు ఏమీ పెట్టుకోకుండా ఆత్మ మీదే దృష్టి పెట్టి ఎవరైతే ఉంటారో ధ్యానంతో కూడుకుని వాళ్ళతోటే పరమాత్ముడు ఉంటాడు, పరబ్రహ్మతో ఉంటారు వాళ్ళు. ఇష్టపడతాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ.
నేను అన్ని కరెక్ట్ గా కొంచెం స్లోగా చెప్పండి మేడం కొంచెం. మేడం నేను రికార్డింగ్ పెడతాను, మళ్ళీ ఇంకొకసారి విని రాసుకోండి. ఇంకా స్లోగా ఓకే. చెప్పడానికి ట్రై చేస్తాను, సరేనా? బెస్ట్ మేడం, అది ఓకే. బెస్ట్. నెక్స్ట్ ఎవరున్నారు మేడం? దీప్తి మేడం, ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. హలో నమస్తే మేడం. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది, విన్నారు. అయితే ఒక పూజారి ఉంటారంట మేడం. అయితే ఆయన పూజలు బాగా చేస్తారంట. కానీ పూజ చేసేటప్పుడు దేవుడికి పాలు పెట్టినప్పుడు ఒక పిల్లి వచ్చేసి పాలు తాగేస్తుందంట. ఆయన ఏం చేస్తాడు, ఆ పిల్లిని కట్టేసి పూజ చేసుకుంటాడంట. పిల్లిని కట్టేసి పూజ చేసుకుంటాడంట. అది వాళ్ళ కొడుకు చూస్తాడు. సో ఆయన పూజలు చేసే టైంకి ఏం చేస్తాడంటే పిల్లిని ఎప్పుడు కట్టేసి పూజ చేయడం మొదలు పెడతాడంట. నెక్స్ట్ ఆయన కొడుకు అది చూసి పూజలేం మానేశాడంట. అయితే వాళ్ళ నెక్స్ట్ కొడుకు వచ్చేసి ఇదేంటి మన ముత్తాతలు పూజలు చేశారు కదా, మీరెందుకు చేయట్లేదు అంటే, మన దగ్గర పిల్లి లేదురా అందుకని నేను పూజలు ఆపేసా. అవును, ఆచారం కింద వస్తుంది, సాంప్రదాయం కింద. అంటే జ్ఞానం లేని ఆచారాలని చూస్తే మనకి ఇంతే అర్థమైంది, గుడ్డి విద్యలాగా మిగిలిపోతుంది. అందుకనే మీరు చెప్పిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. చాలా చాలా అంటే మనం గుడ్డిగా చేసేది ఎంత దూరం వెళ్ళి అది ఇంకా ఎంత అజ్ఞానంలోకి వెళ్తుందో అసలు మనం చెప్పలేం. ఇప్పుడు మనం ఫోటోలకి పాలు పోసే రోజులు, టీవీలో న్యూస్ ఓపెన్ చేస్తే ఫోటోలు ఫ్లెక్సీల మీద పాలు పోసే రోజులు ఇవి. అంటే అజ్ఞానం ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అయిపోయింది చూడండి. అంటే తెలియదు మేడం, అది ఏంటంటే పాపం వాళ్ళకి తెలియ, అంటే ఎలా పొందాలో తెలియక ఇష్టంతో చేస్తారు పాపం. నేను భగవంతుడికి ఇష్టం అవ్వాలని చేస్తారు, అది పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతారు, వీళ్ళకి తెలియదు కదా, అది అక్కడ ప్రాబ్లం. అది అయితే నిజంగా దేవుడు మనని ఇష్టపడాలి అంటే ఏముంది మేడం, దేవుడికి ఏం కావాలి, దేవుడిలోని గుణగణాలు మనం కాపీ చేస్తే దేవుడికి నచ్చుతాయి, అప్పుడు మనమే దేవుళ్ళు అయిపోతాం. దేవుడికి ఏమి ఇష్టం, మనస్థితిలో ఉండకూడదు, ఆత్మస్థితిలోకి రావాలి, ఈ మంచి చెడులు ఉండకూడదు, నువ్వు కరెక్ట్ నేను రాంగ్, అసలు వేరే వాళ్ళని వేరేగా చూడకూడదు, అందరిలో ఆత్మల్ని చూడాలి, ఈ మంచితనంలో ఉంటే చాలు దేవుడికి మనకు నచ్చుతాం. సింపుల్, అంతే. కోరికలతో ఉండకూడదు. అంటే మేడం అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, మనం మనోస్థితిలో ఉన్నామంటే ఆలోచనలు ఉన్నాయి, అంటే మనం ధ్యానం చేయట్లేదు. ధ్యానం చేయాలి, భగవంతుడితో కూడి ఉండాలంటే ఈ ఆలోచనలు అంటే ఈ కోరికలు అనేవి తీసేస్తే మన ఆత్మతో కూడి ఉండగలుగుతాం. అంటే మనకి భగవంతుడికి మధ్యలో ఏది అడ్డు రాదు, అప్పుడు ఆయన్ని పూర్తిగా మనం చూడగలుగుతాం, లేదా ఆయన మనం కంప్లీట్ గా. లేదనుకోండి, ఎప్పుడైతే మనసు పనిచేస్తూ ఉంటుందో ఇంకా ఆయనకి మధ్యలో మనకి కోరికలు వచ్చేసాయి, ఇంకా ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. అక్కడ అదే అర్థం చేసుకోవాలి, మనం ఒక్క కోరిక కూడా ఉండకూడదు. అదే ఇప్పటి వరకు అందరూ చేసిన పూజలు గానీ ఫాలో అయిన ప్రాక్టీసెస్ గానీ నేను నా పర్సనల్ లైఫ్ లో అయితే ప్రాక్టీస్ చేసింది 2 రీజన్స్ వల్ల. ఒకటి భయానికి, అంటే వీరు వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఆడదాని అయ్యండి పూజలు చేయట్లేదు, ఓ దీపం పెట్టట్లేదు, దానికి. సెకండ్ అజ్ఞానంతో, అంతే, అది చేయకపోతే ఏమైద్దో అదొక టెన్షన్, అది చేసేస్తే అయిపోద్దిగా, ఎందుకు చేస్తున్నామో ఒక క్లూ లేదు, ఒక ఐడియా లేదు. చేస్తున్నా క్వశ్చన్ వాళ్ళంతటి వాళ్ళకి వచ్చినప్పుడే మనం చేయగలరండి. అది సో ఆ పూజారి స్టోరీ ఆపోజిట్ లాగా ఇప్పుడు మనకు జ్ఞానం ఉంది. సో ఇమాజిన్ మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుంది, మనం చెప్పేది ప్రతిదీ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయట్లేదు, అది ఇది అని. సో నేను ఆ తోక అంటారు చూడండి, అంటే దీపం పెట్టడం తోక లాంటిది, పూజలు చేయడం బాడీ లాంటిది. అయితే అజ్ఞానంకి నేను ఆ తోకను కూడా వదిలేశాను చాలా ధైర్యంగా. ఎందుకు చెయ్యట్లేదు, అసలు మన థాట్ ఏం నీట్ గా ఉంటే, మనకు ధైర్యంగా ఉంటే, జ్ఞానంతో కూడుకున్న ధైర్యం ఉంటే అంటే ఆశిస్తూ ఉంటాం అన్ని, ఇవన్నీ మనకి తెలుసుకోబోతే ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం, మనకు తెలియదు కదా. అంటే మనం ఎలా ఫీల్ అవుతామంటే సెక్యూర్డ్ ఫీలింగ్ అంటే భగవంతుడనే వాడు ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి మనకి. అదే మనం నేర్చుకున్నాం కదా, పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. అంటే నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే భగవంతుడిని కనిపెట్టుకో, భగవంతుడికి పూజ చేసుకో, భగవంతుని అడుగు, భగవంతుడిని ప్రార్థించు, అదే మన మైండ్ లో ఉంది. సో మనకి ఏదైనా తేడా వస్తే వెళ్ళిపోతాం పూజ రూమ్ లోకి, దండం పెట్టుకుని దేవుడా రక్షించు కాపాడని, అంటే సహజం ఇవన్నీ. అక్కడే పెట్టేశాం కదా, మన పవర్ అంతా బయట పడేసేసాం. అది మనలో ఉన్న దేవుడు మర్చిపోయి బయట కోరుకుంటున్నాం అంటే కథం అయిపోయింది. మనలో ఉన్న పవర్ అంతా బయట పెట్టేసి దాన్ని ఎక్స్టర్నలైజ్ చేసేసాం అనమాట. అంటే మనలో దేవుడు లేడని ఒప్పుకున్నట్టే కదా. అంతే. అదే మన రాఘవరావు సార్ అన్నట్టు పట్టాన్ని పూజిస్తుంటే దేవుడు బొమ్మని పూజిస్తున్నట్టు, మనం మాత్రంగానే ఉంటాడు.
అల్పం. అది మన నమ్మకాన్ని బట్టి. అయినా కూడా పట్టణంలో దేవుడు ఉంటే ఆయనే కదా మరి అన్ని ఇవ్వాల్సింది. సో యాక్చువల్ గా దేవుడు మనమైన దేవుళ్ళం ఒక విగ్రహాన్ని పూజిస్తున్నట్టు అక్కడ నవ్వుకోవాల్సిన విషయం అది. అయితే నేను సార్ ఒక వీడియో అంటే దాన్ని చూసాను. తయారు చేసిన వాడు మనిషి. మనం వెళ్ళి దాన్ని పూజిస్తున్నాం. అంటే మనల్ని అది. మనం హీనంగా చేసుకుని, మనల్ని తగ్గించుకుని వెళ్ళి, మనం తయారు చేసిన ఆ బొమ్మను పూజిస్తున్నాం గానీ, అది మన విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. అది సార్ చెప్తూ ఉంటారు. నాకు చాలా నచ్చుతుంది ఆ విషయం. సార్ ఒక వీడియోలో అసలు దేవుడు ఎవరు అంటే మన గీత ప్రకారం, భగవద్గీత ప్రకారం దేవుడు అంటే ఆత్మ. నేను ఆత్మలో ఉన్నాను అని. మరి దేవుడికి ఏమి ఇష్టం, ఏం చేస్తే దేవుడు దొరుకుతాడు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అసలు యాక్చువల్ గా. ఈ 4 పాయింట్ మీద ఒక 1.5 hour వీడియో ఉంది. అసలు అది లైఫ్ చేంజింగ్ చాలా అన్నమాట. బాగుంటుంది. ఎక్సలెంట్. చాలా అసలు సూపర్. అవును. అది అందరికీ ఆన్సర్లు ఇచ్చేస్తుంది. ఒక నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరికైనా సరే అసలు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ చేసేయడం అన్నిటిలో అన్ని ఆన్సర్స్. ఎందుకంటే అన్ని దేవుడు క్లాసెస్ చెప్తానే మేడం మొదలు పెట్టాను ఇవాళ. ఏంటంటే వీటి గురించి సరైన అవగాహన ఉంటేనే వాళ్ళ ధ్యానం సరిగ్గా చేయగలరు. వాళ్ళకి డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో అందుకనే నేను ఇవాళ తీసుకున్న టాపిక్ కూడా ఇది చాలా అందరికీ తెలియాలని, దీని కంటిన్యూషన్ ఒక 1 వీక్ ని రన్ చేద్దాం అనుకుంటున్నా. వీటి రిలేటెడ్ అన్ని డౌట్స్ తీరిపోయేలాగా అన్ని ఇక్కడ చెప్తాను. చాలా మంది జ్ఞానంలోకి వచ్చినా ఇవి కొంచెం పట్టుకొని పాకులాడుతూ ఉంటారు. ఒక భయం ఉంటుంది. ఒక అరే మనం అన్ని పర్వాలేదండి. ఆపేస్తే ఎలా. దీప్తి ఇక్కడ వాళ్ళు ప్రాకులు ఆడాలి. ఎంత అవును, అదొక జర్నీ. ఎంత జిజ్ఞాసగా ఉన్నారో వాళ్ళు అంత శ్రద్ధగా వింటారు ఇవి. విని అవును. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా లోపల నుంచి వాళ్ళలో చేంజ్ వాళ్ళకి అర్థమైపోతుంది. స్ఫురిస్తూ ఉంటుంది. అవును. ఓ ఇది అవును. నేను చేస్తున్నానా, ఇదేంటి ఇది నేను ఎందుకు చేస్తున్నాను, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇదంతా నాకు అట్లానే వాళ్ళు అర్థం చేసుకొని మానితేనే ఆ. కరెక్ట్. ఒకళ్ళ కోసం ఎప్పుడైతే మనం మానేస్తే చెప్పడమే. ఎప్పటికప్పుడు అవును అది మళ్ళీ చెప్పడం వస్తుంది. వరకే మనం. తర్వాత అవును. వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. అదే మనం చెప్పడం వల్ల మానేశారనుకోండి వాళ్ళకి ఇంకెప్పుడు తొలిచేస్తూ ఉంటుంది. ఉండలేరు. అవునవును. అవును, కంప్లీట్ గా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. మెల్లిమెల్లిగా ఈ వాళ్ళ కంటెంట్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవ్వాలి తప్పకుండా. ఫాలో వాళ్ళ అవుతుంటే జ్ఞానం ఈ ప్రాసెస్. కంటెంట్ అవును. వాళ్ళు బాగా బయటపడగలుగుతారు ఇందు నుంచి. అంటే డౌట్ అవును. ఉండకూడదు వాళ్ళకి. ఉండకుండా మనం క్లారిఫై చేయగలిగితే వాళ్ళు చాలా మంచిగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అదే చూడండి, మన పూర్వీకులు తెలియకుండా చేసిన ప్రాక్టీసెస్ వల్ల మనం ఇప్పుడు ఇలా అయ్యాము. ఇప్పుడు మన దగ్గర నుండి ఒక చేంజ్ క్రియేట్ అవుతుంది. ఇక చూడండి మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎంత అదృష్టం అసలు. వాళ్ళందరూ ధ్యానవంతులు అవుతారు. మా అవును. మదర్ ని చూసి చూసే నేను పూజలు అప్పుడప్పుడు చేస్తున్నాను. అది మానేశాను. ఇప్పుడు నా కూతురు ఎలా అవుతుంది, అసలు కంప్లీట్లీ ధ్యానంలోకి వచ్చేస్తుంది. సో మనం ఇది జస్ట్ మన జనరేషన్ కాదు, ఫ్యూచర్ జనరేషన్, మనం ఈ వరల్డ్ ని అందుకే మార్చే అందుకే అదృష్టం మేడం మనం అది మనకు దొరికింది. మానేస్తున్నాము. ఇటు ధ్యానం మానకూడదు. కంపల్సరీ చేయాలి. అది. అంటే అదొక పూజ. భగవంతుడితో కలిసి కూడి ఉండడం అనేది అది ఉండాలంతే. సో అటు పూజ మానేసి ఇటు ఇది లేకుండా ఎటు కాకుండా భ్రష్టులం అయిపోతాం. అలా కాకుండా అవును. ఏదో ఒకటన్నా కనీసం ఉండాలి. చూడండి అది ఉంది చూడండి, 1000 కోటి జపాలైతే ఏదో కోటి అది చెప్తాను మంత్రాలైతే మేడం. కోటి కోటి సూర్య సమస్తోత్రం. మరి అంత పవర్ ఉన్న ధ్యానాన్ని మనం ఎలా మానేస్తాం మేడం? ఇన్నాళ్ళు మనం ఏదో ఒక గుడికి, ఏదో పూజారికి డబ్బులు ఇచ్చి, ఏదో షట్కోపం పెట్టించుకొని, ఇది ఏదో మంత్రం వచ్చి సీరీస్ లాగా చేస్తాం. సీక్వెన్స్ లాగా చెప్తా ఇప్పుడు 1 వీక్ వెళ్ళి. డౌట్స్ సో మనకి మనం క్లియర్ అవుతాయి, ధ్యానం వాళ్ళకి క్లియర్ అస్సలు అవుతాయి. అస్సలు అస్సలు మేడం వదలకూడదు. పద్మ మేడం ఓకేనా? థ్యాంక్ యూ ఓకే మేడం, మేడం, టాపిక్ వాజ్ మంచి ఎక్సలెంట్. తీసుకున్నారు. ఆ మనకు చాలా ఉపయోగపడే బాగుంది, టాపిక్. అందరికి యూజ్ వీటికి అయ్యింది. సంబంధించినవే మనం భగవద్గీత శ్లోకాస్ తీసుకుని వాటి అన్నిటికీ డౌట్స్ క్లియర్ చేసుకుంటే అందరికీ క్లియర్ అవుతుంది. ఓకేనా? దీంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. తప్పకుండా. ఉంటాయి ఇంకా వస్తూ ఉంటాయి. తీరుతాయి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ వెరీ మచ్. మేడం. రోజు రండి దీప్తి మేడం మీరు కూడా. తప్పకుండా తప్పకుండా చాలా ఇట్లాంటివే నేను తీసుకుని చెప్దాం అనుకుంటున్నా. ఒక 1 వీక్ తప్పకుండా మేడం. 10 డేస్ అయితే 10 డేస్ ఈ శ్లోకాస్ ద్వారా అసలు ఏం చెప్పాడు భగవంతుడు, మనం ఏం తెలుసుకోవాలి అనేది చెప్పుకుందాం. ఎవ్వరు మిస్ తప్పకుండా. అవ్వద్దండి క్లాసెస్. అంటే తర్వాత మీరు వీడియో వినొచ్చు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే క్లారిఫై అయిపోతాయి. అవును. థ్యాంక్ యూ మేడం. మేడం మాధవి మేడం మాధవి మేడం బిజీ ఉన్నట్టున్నారు. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి.